వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియో ఏంటంటే మలేషియా ఫుల్ టూర్ ప్లాన్ అండ్ దీంతో పాటు మనం ఏమేమి మాట్లాడుకోబోతున్నామంటే ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్, అట్రాక్షన్ బుకింగ్, ట్రాన్స్పోర్టేషన్, వీసా, కరెన్సీ ఎక్స్చేంజ్, సిమ్ కార్డ్, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా. సో ఈ ఫ్లైట్ టికెట్స్ మనం చీప్గా బుక్ చేసుకుంటే సగం బడ్జెట్ మనం తగ్గించినట్టే. సో ఇప్పుడు నేను ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ మీరు గూగుల్ ఆర్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో స్కై స్కానర్ అని టైప్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు స్కై స్కానర్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే ఆ వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు, టు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఇవ్వాలన్నమాట. మనం ఇప్పుడు మలేషియాకి వెళ్తున్నాం కాబట్టి మేము వైజాగ్ నుంచి వెళ్తున్నాము అనుకోండి. సో ఇక్కడ వైజాగ్ అని ఇచ్చేస్తున్నాం అనమాట ఫ్రమ్ దగ్గర. అండ్ విశాఖపట్నంలో ఏమేమి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట కింద. ఇక్కడ 2 దగ్గర మలేషియా అని టైప్ చేస్తాం. చేయగానే కింద మనకు మలేషియాలో ఏవేవి ఉన్నాయి ఇంటర్నేషనల్ అనేది చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ కోలంపూర్, లంకావి ఇవన్నీ చూపిస్తాయి. మీరు కోలంపూర్లో ల్యాండ్ అవుతుంటే కోలంపూర్ అని ఇచ్చుకోండి. లంకావికి కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ యాక్సెస్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే నేను సింపుల్గా మలేషియా అని ఇచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ డేట్స్ మీరు ఏ డేట్న వెళ్దాం అనుకుంటున్నారు మీకు తెలిస్తే ఇక్కడ ఇచ్చేసేయండి. తెలియకపోతే చీప్ అంటే తక్కువ ప్రైజెస్కి ఎప్పుడు ఉంది అనేది, ఏ డేట్లో ఉంది తెలుసుకోవాలనుకుంటే పక్కన ఫ్లెక్సిబుల్ డేట్స్ అని ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కింద మంత్ చూపిస్తాయి అన్నమాట, చీపెస్ట్ మంత్ ఏది అనేసి. ఇప్పుడు ఇక్కడ నవంబర్, డిసెంబర్, జనవరి ఇవన్నీ చూపిస్తున్నాయి. సో నేను ఇక్కడైతే చీపెస్ట్ మంత్ డిసెంబర్ అని చూపిస్తుంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో రిటర్న్ కూడా నేను డిసెంబర్ అనే ఎంటర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మీరు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు అది కూడా ఇక్కడ ఇచ్చేయాలి. ఇక్కడ అడల్ట్ అని చూపిస్తుంది కదా. సో అక్కడ మీరు ఎంతమంది వెళ్తున్నారు, 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3 అలా ఇచ్చేసేయండి. అండ్ చిల్డ్రన్స్ని ఇక్కడ వీళ్ళు 0 to 15 years ఉన్న వాళ్ళని చిల్డ్రన్స్ కింద తీసుకుంటారనమాట. 16+ ఉన్న వాళ్ళని అడల్ట్ కింద తీసుకుంటారు. సో అలా మీరు అక్కడ ఇచ్చేసేయండి. మేము 2 members వెళ్తున్నాం కాబట్టి 2 అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నేను డైరెక్ట్ ఫ్లైట్స్ అని సెలెక్ట్ చేశాను అనమాట. డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలంటే డైరెక్ట్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఏవేవి ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎంత ప్రైస్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక లంకావికి వెళ్ళాలనుకుంటే మీకు కింద చూపిస్తుంది. కోలంపూర్ అయితే 13,000 డైరెక్ట్ ఉందని చూపిస్తుంది. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిసెంబర్ మంత్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఏ డేట్న ఎంత ప్రైస్ ఉందనేది. ఇక్కడ నేను డిసెంబర్ 4th to 11th దాకా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫైండ్ ఫ్లైట్స్ అని కొట్టాలన్నమాట కిందకి స్క్రోల్ చేసి. సో ఇక్కడ మనకు మొత్తం ఏమేం ఫ్లైట్స్ ఉన్నాయి, చీపెస్ట్గా ఏముంది, బెస్ట్ ఏంటి, ఫాస్టెస్ట్ ఏంటి అని చూపిస్తుంది. ఇక్కడ చీపెస్ట్గా నాకైతే ఎయిర్ ఏషియా కనిపించింది. సో దాన్ని అయితే ఓపెన్ చేసేసినాను. సో ఇప్పుడు ఈ ఎయిర్ ఏషియా టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకు కింద చాలా వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ డీటెయిల్స్ అని కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఇక్కడ కింద ఏ వెబ్సైట్లోకి వెళ్ళైనా మనం బుక్ చేసుకోవచ్చు. నాకు అన్నిటికంటే బెస్ట్గా ఇక్కడ trip.com అనే దాంట్లో కనిపించింది అనమాట. సో అది ఓపెన్ చేసేసిన, దానికి రేటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఓపెన్ చేయగానే మనకు ఇలా ఒక పేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు విశాఖపట్నం టు కోలంపూర్, కోలంపూర్ టు విశాఖపట్నం ఆ డీటెయిల్స్ మొత్తం చూసుకోండి. తర్వాత ఇక్కడ నో బిఫోర్ యూ గో అని ఉంది కదా. ఇక్కడ మీకు ఎంత బ్యాగేజ్ అలవెన్స్ ఉంది అండ్ దీనికి చెక్ ఇన్ బ్యాగేజ్ ఉందా లేదా మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. డీటెయిల్స్ అని ఉంది కదా. సో అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఈ డీటెయిల్స్ దగ్గర బుకింగ్ నోటీసెస్ అని, బ్యాగేజెస్ అని, పాలసీస్ అని ఉంటాయి. ఇవైతే ఒకసారి క్లియర్గా చదువుకోండి. చదువుకున్న తర్వాత మాత్రమే మీరు కన్ఫర్మ్ అని బుక్ అని కొట్టండి. నార్మల్గా ఎయిర్ ఏషియాకి అయితే మనకు క్యాబిన్ బ్యాగేజ్ 7 kgs దాకా ఉంటుంది. చెక్ ఇన్ కావాలంటే అడిషనల్గా కొనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ అవన్నీ చదువుకున్న తర్వాత కన్ఫర్మ్ అని కొట్టగానే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనం ప్యాసింజర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు మేము 2 members వెళ్తున్నాం కాబట్టి 2 members డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఏంటంటే మన నేమ్ ఇవ్వాలి. లాస్ట్ నేమ్ వచ్చి మన సర్నేమ్ అనమాట, మన ఇంటి పేరు ఇవ్వాలి. అండ్ జెండర్ సెలెక్ట్ చేసేసుకొని నేషనాలిటీ ఇండియా అని పెట్టేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తాం.
సో సేవ్ అని కొట్టగానే నెక్స్ట్ ఇంకొక ప్యాసింజర్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కింద యాడ్ ప్యాసింజర్స్ అని వస్తుంది కదా, సో అక్కడ మనం మళ్ళీ ఇంకెంతమంది వెళ్తున్నారో అంతమందిని యాడ్ చేసేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి సేవ్ కొట్టేస్తాం. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫో ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ నేను మీకు చూపించడానికి సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ మెయిల్ అయితే ఇస్తున్నాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టేసినాను. ఇదైతే ఖచ్చితంగా ఇవ్వండి, ఎందుకంటే మీ మెయిల్కే వస్తాయి అన్నమాట టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమైనా బ్యాగేజ్ కావాలనుకుంటే కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం క్యారీ బ్యాగేజ్ యాడ్ చేసుకోవచ్చు, చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే 1 పర్సన్ మీద మాటుకే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక 20 kgs అయితే 3000 అలా ఉంటుంది. 25 kgs ఇలా బ్యాగేజ్ చూసుకొని మీరు మీకు 7 kgs సరిపోదు అనుకుంటే ఇక్కడ చెక్ ఇన్ బ్యాగేజ్ 20 kgs అట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మేము కపుల్గా వెళ్తున్నాం కాబట్టి మేము 20 kgs బ్యాగేజ్ అయితే ఒక్క పర్సన్ మీద యాడ్ చేసుకున్నాము. ఇక్కడైతే నేను మీకు యాడ్ చేయకోకుండా చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ అది కావాలి ప్రొటెక్షన్ అంటే అవి కూడా చదువుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అని కొట్టగానే మనకు ఆన్లైన్ సీట్ సెలెక్షన్, ఒకవేళ మీకు పర్టికులర్గా విండో సీటే కావాలి అలా అనుకుంటే మీరు ముందుగానే సీట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ విశాఖపట్నం టు కోలంపూర్కైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కోలంపూర్ టు విశాఖపట్నంకైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క సీట్ బట్టి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సీట్స్ అయితే కొంచెం ప్రైస్ హెవీగా ఉంటాయి, మిడిల్ సీట్స్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాగా మీకు సీట్ కావాలంటే చేసుకోండి, లేదు అనుకుంటే వదిలేయండి. ఈ ప్రైస్ కూడా మనం కట్టే అవసరం లేదు. మనం బోర్డింగ్ పాస్ తీసుకుంటాం కదా, సో అప్పుడు మనకు వాళ్ళే సీట్స్ అలాట్ చేస్తారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనమేం సీట్స్ ముందే బుక్ చేసుకునే అవసరం లేదు. ఒకవేళ మీకు పర్టికులర్గా ఈ సీటే కావాలి అనుకున్నప్పుడు మటుకు మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది, అది పేమెంట్ పేజ్. ఇక్కడ మనం ఓన్లీ కార్డు ద్వారా లేదా పేపాల్ ద్వారా పే చేయొచ్చు. సో మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ ఒకసారి కరెక్ట్ ఉన్నాయా లేదా చూసేసుకొని ఇక్కడైతే పేమెంట్ చేసేయండి. ఇది మన ఫ్లైట్ టికెట్ సంబంధించి. సో యావరేజ్గా 15,000 అయితే అవుతుంది అప్ అండ్ డౌన్కి పర్ అడల్ట్ మలేషియా వెళ్ళి రావడానికి. నెక్స్ట్ మనం హోటల్ బుకింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ హోటల్ బుకింగ్స్ అనేది మనం అగోడా, booking.com, మేక్ మై ట్రిప్, గోబీబో, ఎయిర్బిఎన్బి ఇలాంటి వాటిలో అయితే బుక్ చేసుకోవచ్చు. మెయిన్లీ మీరు బుక్ చేసుకున్న హోటల్ మంచి ఏరియాలో అయితే బుక్ చేసుకోవాలి. మీకు దగ్గరలో మెట్రో స్టేషన్ కానీ బస్ అవైలబుల్లో ఉండే చోట అయితే బుక్ చేసుకోండి. మేమైతే మలేషియాలో ఉన్నన్ని రోజులు రెగాలియా రెసిడెన్సెస్ అనే హోటల్లో అయితే స్టే చేసాం. ఈ హోటల్లో మంచి బెనిఫిట్ అయితే ఉంది, అదేంటంటే కిచెన్ అనమాట. కిచెన్ ఉంటుంది, సో మనం ఇక్కడే కుక్ చేసుకోవచ్చు. ఈ హోటల్లో కిచెన్ కాకుండా నార్మల్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మేమైతే కిచెన్ ఉన్న అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాము. సో దీన్ని అయితే మేము ఫస్ట్ 2 days booking.comలో బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పర్సన్ ద్వారా ఈ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ హోటల్ మాకు పర్ డే 2800 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ పడింది. ఈ హోటల్ గురించి ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఈ హోటల్ అమెనిటీస్ అయితే చాలా బాగుంటాయి. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అంతేకాకుండా అండ్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి మనం వాష్ చేసుకోవడానికి క్లాత్స్ అన్నీ. అండ్ వాటర్ రీఫిల్ మిషన్స్ ఉంటాయి అన్నమాట. వాటర్ మనము తక్కువ ప్రైస్కి రీఫిల్ చేసుకోవచ్చు. అండ్ 24/7 ఓపెన్ చేసే మోడ్ ఉంటుంది. సో ఇది హోటల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ అయితే మనం కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఒకవేళ వైజాగ్లో ఉన్నట్టయితే డైమండ్ పార్క్ అనే ఏరియాలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. లేదంటే మీరు గూగుల్లో నియర్ బై 4x అని టైప్ చేసినా కూడా మీకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఎక్కడ తక్కువ ప్రైస్కి ఇస్తారో చూసి తీసుకోండి. ఇంకా కరెన్సీ అయితే ఇక్కడ రింగెట్ అని అంటారనమాట మలేషియాలో. మన ఇండియన్ రూపీస్లో కంపేర్ చేస్తే 1 ringgit = 19 rupees అప్రాక్సిమేట్లీ. అడ్వాన్స్ అట్రాక్షన్ బుకింగ్స్, దీనికంటే ముందు మనం ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆ కంట్రీ యొక్క సిమ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు సిమ్ గురించి మాట్లాడుకుందాం. మలేషియాలో కొలంపూర్ ఎయిర్పోర్ట్లో మనకు డిజీ, సెలికామ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు బెస్ట్ అయితే డిజీ అని చెప్పారు. బట్ ఈ డిజీ కొన్ని చోట్ల సరిగ్గా వర్క్ అవ్వలేదు. మ్యాక్సిమం ప్లేసెస్లో బాగానే వర్క్ అయిందనమాట. ఈ సిమ్లో మనకి ఎలాగంటే
ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ 10 days స్టే చేస్తుంటే 10 days ప్యాకేజ్ అని, 15 days అయితే 15 days ప్యాకేజ్ అలా ఉంటాయన్నమాట. మీరు ఎన్ని డేస్ స్టే చేస్తున్నారో దాన్ని బట్టి మీరు తీసుకోండి సిమ్ అనేది. అండ్ ఈ సిమ్ కూడా క్లూక్ అనే యాప్లో బెస్ట్ ప్రైస్కే దొరుకుతుంది. జస్ట్ మీరు మలేషియా సిమ్ అని టైప్ చేయగానే క్లూక్లో మీకు ఈ సిమ్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఈ సిమ్ కార్డ్ అడ్రస్ మొత్తం వచ్చేస్తుంది క్లూక్లో. సో ఆ అడ్రస్ ప్రకారంగా అక్కడికి వెళ్ళేసి మనం సిమ్ తీసుకోవడమే. ఈ సిమ్ మేము 10 daysకి తీసుకున్నాం. మాకు అరౌండ్ ఒక 600 అలా పడిందనమాట. మనం ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా ఆ ప్లేస్ని ముందే మనం అడ్వాన్స్గా అట్రాక్షన్స్ అన్నీ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ క్లూక్, హెడ్ అవుట్, అగోడా, ఈ త్రిలోఫిలియా ఈ యాప్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం వీసా గురించి మాట్లాడుకుందాం. వీసా ఏంటంటే మనం ఏ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలనుకున్నా కూడా మన దగ్గర ఆ కంట్రీకి సంబంధించిన వీసా అయితే కంపల్సరీ ఉండాలి. ఇది మనకు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అనే చోట అడుగుతారనమాట. ప్రెజెంట్ అయితే మలేషియాకు ఎలాంటి వీసా అయితే అవసరం లేదు. ఈ వీసా ప్లేస్లో ఎండాక్ అనే ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్ చేయడానికి మన పాస్పోర్ట్ మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి. ఈ ఫామ్ అనేది మనం మలేషియా ఏ డే వెళ్తున్నామో ఆ డేకి ఒక 3 days ముందు మాత్రమే మనం ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేయగానే మన మెయిల్కి కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. అది తీసుకొని ఇమిగ్రేషన్లో చూపిస్తే సరిపోతుంది. ఈ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది నేను వైజాగ్ టు మలేషియా వీడియోలో అయితే చెప్పానమాట. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ మనకు ఇమిగ్రేషన్లో అయితే ఎండాక్ ఫామ్, కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ మాత్రమే అడుగుతున్నారు. ఇవి తీసుకొని వెళ్తే మనకి ఇమిగ్రేషన్ అనేది స్మూత్గా జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్డ్ ఐటినరీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్లో దిగ్గానే మన రూమ్కి ట్రైన్ ఆర్ ట్యాక్సీ ఆర్ బస్ ద్వారా రీచ్ అవ్వాలి. సో మనకు మలేషియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోలంపూర్ ఎయిర్పోర్ట్లో మనకు 3 types ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్లో ఉంటుంది. ఇది బస్సు, ట్రైన్, గ్రాబ్. ఇవి వచ్చేసి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 1 ఇలా ఉంటాయన్నమాట. వీటి ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. అండ్ ఇది మీరు ఒకవేళ సింగిల్ పర్సన్ ఫాస్ట్గా మీరు సిటీలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే ట్రైన్ ఆప్ట్ చేయండి. లేదా మీరు కపుల్గా ఉన్నారు, బడ్జెట్ కొంచెం సేవ్ చేయాలి అనుకుంటే బస్సు ద్వారా వెళ్ళొచ్చు. లేదా మీరు 4 members వెళ్తున్నారు లేదా ఫ్యామిలీ వెళ్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రాబ్ అనే ట్యాక్సీ తీసుకోండి. గ్రాబ్ అయితే మీకు డైరెక్ట్ హోటల్ దాకా దింపుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా 4 membersకి అయితే ఇది బస్సు అండ్ ట్రైన్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కే దొరికినట్టే. అండ్ ఒకవేళ మీరు 2 people వెళ్తున్నారు అనుకున్నా కూడా మీకు లగేజ్ ఎక్కువ ఉంటే ఇదే బెస్ట్ ఆప్షన్ గ్రాబ్, మీరు హోటల్ రీచ్ అవ్వడానికి. మీరు ఒకవేళ బస్ కానీ ట్రైన్ కానీ తీసుకుంటే మీరు సిటీ సెంట్రల్ దాకా మాత్రమే వెళ్ళగలరు. అక్కడ నుంచి మరీ మీరు ఇంకో ట్యాక్సీ కానీ ఇంకొక బస్ కానీ ట్రైన్ కానీ తీసుకొని మీ హోటల్ రీచ్ అవ్వాల్సింది ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ మనకు గ్రాబ్ అని చెప్పుకోవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ అయితే మేము హోటల్ రీచ్ అవ్వగానే రెస్ట్ తీసేసుకున్నాం. ఆ డే అయితే మేము ఎలాంటి అట్రాక్షన్స్కి అయితే వెళ్ళలేదు. ఈవినింగ్ మా హోటల్కి దగ్గరలో ఉండే ఒక మాల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ మాల్ మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ మాల్ నేమ్ సన్వే పుత్ర మాల్ అనమాట. అండ్ మీరు ఒకవేళ ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డ్ కానీ కరెన్సీ ఎక్స్చేంజ్ కానీ చేసుకోకపోతే ఈ మాల్లో ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడికి వచ్చి కూడా మీరు సిమ్ కార్డు తీసుకోవచ్చు, ఏది బెస్ట్ అని చూసుకొని. అండ్ దాంతోపాటు మీరు కరెన్సీ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడైతే అరౌండ్ మాకైతే 21 ringgits అలా కనిపించింది అనమాట ఎక్స్చేంజ్ రేట్. అండ్ మేమైతే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయినాము కొన్ని వెజిటేబుల్స్ అలా తీసుకుందామని, ఎందుకంటే మేము కిచెన్ ఉన్న హోటల్ తీసుకున్నాం కదా, సో దానికోసము. ఇక్కడైతే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి బాగానే. అండ్ ఈ మార్ట్లో ఏటీఎం కూడా ఉంటుంది మీరు ఒకవేళ మనీ విత్డ్రా చేసుకోవాలనుకుంటే. ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయింది. డే 2 ఇన్ మలేషియా అనమాట. డే 2లో మేము కేఎల్ టవర్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇది మేము ఆఫ్టర్నూన్ నుంచి ప్లాన్ చేసుకున్నాం అనమాట. డే 2 అనేది డే 2 ఆఫ్టర్నూన్ మేము కేఎల్ టవర్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ కేఎల్ టవర్లో మనకు కొన్ని అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. అవేంటంటే స్కై బాక్స్, స్కై డెక్ అనేసి, స్కై వాక్ అనేసి ఉంటుంది. అండ్ అబ్జర్వేషన్ డెక్ అని ఉంటాయి. ఇక్కడ నుంచి మనం సిటీ వ్యూ చూడొచ్చు. స్కై బాక్స్ అంటే ఏంటంటే గ్లాస్ ఫ్లోర్తో ఒక బాక్స్ ఉంటుంది. సో దాని మీద మనం ఫొటోస్ దిగడానికి వెళ్తాము. ఇదైతే మాకు పర్ పర్సన్ 1130 rupees పడింది. అండ్ నెక్స్ట్ ఇలా
ఆఫ్టర్నూన్ మొత్తం కేఎల్ టవర్ చూసుకొని ఈవినింగ్ మీరు ట్విన్ టవర్స్ ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ 4కి అలాగా ట్విన్ టవర్స్ ప్లాన్ చేసుకోండి, 4 to 5కి రీచ్ అయ్యేటట్టు. సో ట్విన్ టవర్స్ ఈవినింగ్ కవర్ చేస్తే ఈవినింగ్ వ్యూ అండ్ నైట్ వ్యూ కూడా మీరు కవర్ చేయొచ్చు అనమాట. సో ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకోండి. మేము కేఎల్ టవర్లోనే అట్రాక్షన్స్ అన్నీ బుక్ చేసుకున్నాం కాబట్టి ట్విన్ టవర్స్ ఎలాంటి అట్రాక్షన్స్ బుక్ చేసుకోలేదు. కేఎల్ టవర్లో ఎందుకు చేసుకున్నామంటే కేఎల్ టవర్ టు మనం ట్విన్ టవర్స్ని కూడా చూడొచ్చు కదా వ్యూ అనేసి కేఎల్ టవర్లో తీసుకున్నాము. నెక్స్ట్ మనకు ట్విన్ టవర్స్లో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముంటుందంటే సూర్య కేఎల్సిసి అనే మాల్ ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ ఇన్ మలేషియా అని చెప్పచ్చు. అండ్ ఇక్కడైతే మనకు బ్రాండెడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. మీరు ఒకవేళ బ్రాండెడ్ షాపింగ్ చేద్దామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ మీరు ఐఫోన్స్ కానీ శాంసంగ్ కానీ ఇలాంటి ఫోన్స్ కొనాలన్నా కూడా ఇక్కడ బాగుంటాయి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఇది 3rd ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట, ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి మొత్తము. అండ్ మేమైతే ఐఫోన్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి మలేషియాలో అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాము. మీరు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఈ మాల్ చాలా పెద్ద మాల్, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి కానీ చాలా ఉంటాయి ఇందులో. అండ్ ఫుడ్ షాపింగ్ ప్రతిదీ ఉంటుంది అనమాట. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇది శర్వణ భవన్ అని ఒకటి ఉంటుంది, ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో ఇక్కడ ప్యూర్ వెజ్ దొరుకుతుంది. పక్కనే హమీద్ అని ఉంటుంది, ఇక్కడ నాన్ వెజ్ దొరుకుతుంది అనమాట. మేము వెళ్ళిన రోజు నైట్ డిన్నర్ ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడైతే మేము పూరి అండ్ వెజిటేబుల్ రైస్ తీసుకున్నాం. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇస్తారు. సో మేమైతే ఇక్కడ మాకేమనిపించిందంటే కిచెన్ ఉన్న హోటల్ తీసుకొని మంచి పని చేసామనిపించింది. ఇప్పుడే కాదు, మేము వైజాగ్ టు మలేషియా అని వీడియో చేసాం కదా, సో అందులో కూడా మేము ఇండియన్ రెస్టారెంట్కి ఒకసారి వెళ్ళాము. అక్కడ కూడా ప్రైజెస్ హెవీగానే ఉన్నాయి, ప్రైజెస్ అయితే తక్కువ లేవు ఫుడ్ పరంగా. సో ఫుడ్ గురించి ఆలోచించే వాళ్ళు కిచెన్ ఉన్నది తీసుకోవడమే బెటర్ అనమాట మలేషియాలో. ఎందుకంటే బయట 1 డే తినాలనుకున్న 1 పర్సన్కి 2000 అలా అయిపోతుంది, అంత కాస్ట్లీ ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే ట్విన్ టవర్స్ లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా బయట ఫొటోస్ తీసుకుందాం అనేసి బయటకు వచ్చినాం. బయట మనకు నైట్ అవుతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అనేది. అండ్ ట్విన్ టవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. అది ఒక స్టీల్ అనేది మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు నైట్ వ్యూ ప్లాన్ చేసుకోండి ట్విన్ టవర్స్ చూడడానికి. డే ఎంత బాగుంటుందో నైట్ అంతకన్నా బాగుంటుంది అనమాట. అండ్ ఫొటోస్ అయితే మనకు ట్విన్ టవర్స్ దగ్గరలో రాదు, కొంచెం దూరంకి వచ్చి తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఫోటోగ్రాఫర్ని ఆప్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. అండ్ మేము ఈ ట్విన్ టవర్స్ కవర్ చేసేసి ఇంకా నైట్ అయితే మేము ట్రైన్ తీసేసుకొని మా హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం. Day 3 ఇన్ మలేషియా. Day 3 అయితే మీరు ఖచ్చితంగా 1 డే మొత్తం గెంటింగ్ హైలాండ్స్ అనే ప్లేస్కి కేటాయించుకోండి. ఎందుకంటే 1 డే సరిపోదన్నమాట గెంటింగ్ హైలాండ్స్ వెళ్ళడానికి. ఇది వచ్చేసి మనకు అవుట్స్కట్లో ఉంటుంది. ఇక్కడ మనకు టికెట్ అనేది మనం సెల్ఫ్గా తీసుకోవాలి. ఖచ్చితంగా మన దగ్గర క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంటేనే మనం తీసుకోగలుగుతాం. ఎక్కువ కార్డే యూస్ చేస్తామన్నమాట ఇక్కడ. దీని బదులు మీరు ముందే క్లూక్ అనే యాప్లో బుక్ చేసుకొని వస్తే డైరెక్ట్ ఈ క్యూస్ అన్నీ ఏం లేకుండా మీరు స్కాన్ చేసేసి ఎంటర్ అయిపోవచ్చు. అండ్ ఈ గెంటింగ్ హైలాండ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ మలేషియా అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ మనకి ఒక ప్లేస్లో డ్రాప్ చేస్తారనమాట వీళ్ళు. అక్కడ నుంచి మనం ఈ కేబుల్ కార్స్ తీసుకొని మనం ఒక ఐలాండ్ లాగా ఉంటుంది, అక్కడికైతే వెళ్తాము. ఇక్కడ ఫస్ట్ మీకు షిన్ష్వి టెంపుల్ అని వస్తుంది. ఇక్కడ ఫ్రీ స్టాప్, ఖచ్చితంగా దిగండి. ఇక్కడ ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం ఒక చైనీస్ టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్ దగ్గర మీరు ఆఫ్టర్నూన్ దాకా స్పెండ్ చేసేటట్టు చూసుకోండి. మార్నింగ్ 8కే వచ్చేస్తే మీరు ఆఫ్టర్నూన్ 2 దాకా ఇక్కడ స్పెండ్ చేసేటట్టు చూసుకోండి. 2 తర్వాత మీరు
నెక్స్ట్ గెంటింగ్ హైలాండ్స్లో ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తాము. అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. అక్కడ మనకు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట చేయడానికి. సో యాక్టివిటీస్ చేయడం కోసం మీరు ఇక్కడ 2 దాకా స్పెండ్ చేసేటట్టు పెట్టుకోండి. 2కి అక్కడ యాక్టివిటీస్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకు చైనీస్ కాస్ట్యూమ్ వేసుకొని మనం ఫోటోగ్రఫీ తీయించుకోవచ్చు. ఈ బుద్ధుని కింద చైనీస్ ఫోటోగ్రఫీ అని కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్తే మీకు చైనీస్ కాస్ట్యూమ్స్ అయితే వేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ మేము ఈ షిన్షుయి టెంపుల్ చూసుకొని నెక్స్ట్ అయితే మేము గెంటింగ్ హైలాండ్స్కి రీచ్ అవుతున్నాము. సో వెళ్ళగానే మనకు ఫారెన్ వైబ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ చాలా బాగుంటాయి. మేము మెయిన్లీ ఈ స్కైట్రోపోలిస్ ఇండోర్ థీమ్ పార్క్ కోసం వెళ్ళినాము. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ థీమ్ పార్క్స్ ఉంటాయి, ఇండోర్ అండ్ అవుట్డోర్ అనేసి. అవుట్డోర్ మనకు మార్నింగ్ నుంచి అవైలబుల్లో ఉంటుంది, ఇండోర్ 2 o'clock ఓపెన్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం వెళ్ళగానే టికెట్స్ తీసుకోవాలి. మేము ఆల్రెడీ క్లూక్లో బుక్ చేసుకున్నాం కాబట్టి స్కానర్ తీసుకెళ్తే మనకు ఫిజికల్ టికెట్ అయితే ఇస్తారు. దాన్ని మనం మన హ్యాండ్కి వేస్తారనమాట. దీంతో మనం స్కాన్ చేసి ప్రతి అట్రాక్షన్ అనేది మనం వెళ్ళొచ్చు. అన్లిమిటెడ్ అనమాట. 1 డే మనం ఎన్నిసార్లు అయినా అట్రాక్షన్స్ అన్నీ తిరగవచ్చు. మనకి 2 to 11 దాకా ఓపెన్లో ఉంటుంది. 11 దాకా ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. అండ్ ఈ గెంటింగ్ హైలాండ్స్లో స్ట్రీట్ కే అనే షాప్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ పొటాటో వెజ్జెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇదైతే మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి. అంటే మామూలు మన సైడ్ ఉండే కంటే ఇక్కడ చాలా బాగుంటాయి. నైట్ 9 తర్వాత ఇక్కడ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉండవు మనం సిటీకి వెళ్ళడానికి. గ్రాబ్స్ కూడా 3 ప్రైస్ అయితే చెప్తారనమాట. సో మీరు త్వరగా వైండప్ చేయడం బెటర్ అనమాట. ఇది మా Day 3 ఇన్ మలేషియా అనమాట. Day 4 ఇన్ మలేషియా. Day 4 అయితే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. బాటు కేవ్స్, ఇది మీరు ఆఫ్టర్నూన్ లేదా మార్నింగ్ నుంచి ప్లాన్ చేసుకోండి. అండ్ మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ మొత్తం ఈ బాటు కేవ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాం. ఇది మన హిందూ టెంపుల్ అనమాట. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ మలేషియాలో. అండ్ టాప్ 10 ప్లేసెస్లో కూడా ఈ ప్లేస్ ఒకటి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్లేస్లో మనకు లార్జెస్ట్ మురుగన్ స్టాచ్యూ, దాని పక్కన కలర్ఫుల్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కుతూ మనం ఇక్కడ లైమ్ స్టోన్తో న్యాచురల్గా ఏర్పడిన ఒక కేవ్ ఉంటుంది. అందులో మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. అండ్ మేమైతే ఫెస్టివల్ రోజు వెళ్ళినాం, మాకు ప్రసాదం కూడా లభించింది. అండ్ ఇదంతా చూసేసుకొని నెక్స్ట్ మేము పెసర్సేని అనే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఈవినింగ్ కస్తూరి వాక్ అని ఉంటుంది. ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్, చాలా బాగుంటుంది. షాపింగ్ చేసే వాళ్ళకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ మీరు బాటు కేవ్స్ నుంచి పెసర్సేని సెంట్రల్ మార్కెట్ చూసుకొని దాని పక్కనే కస్తూరి వాక్ చూసుకొని నెక్స్ట్ ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే పెటలింగ్ స్ట్రీట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు బ్రాండెడ్ ఐటమ్స్, అంటే బ్రాండెడ్ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. సో బ్రాండెడ్వి కాపీలో దొరుకుతాయి అన్నమాట. సెకండ్ కాపీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ షాపింగే కాకుండా ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. డిఫరెంట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇలా మీరు Day 4 ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. Day 4లో మీరు బాటు కేవ్స్, సెంట్రల్ మార్కెట్, కస్తూరి వాక్, పెట్లింగ్ స్ట్రీట్ ఇలా ప్లాన్ చేసుకోండి. Day 5 ఇన్ మలేషియా. మీరు ఒకవేళ యానిమల్ లవర్స్ అయితే ఈ ప్లేస్ అయితే బాగా నచ్చుతుంది. అండ్ పిల్లలతో వస్తే కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట. మీరు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఈ ప్లేస్ని అయితే బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్కి మెయిన్లీ వచ్చేది ఎందుకంటే ఇక్కడ పాండా ఉంటుంది అనమాట. పాండా కన్జర్వేషన్ సెంటర్ ఉంటుంది. దీనికోసమే చాలామంది వస్తారు. అండ్ ఈ ప్లేస్ని చూసుకున్న తర్వాత పాండాని ఎగ్జిట్లో మనకు ఇలా రెస్టారెంట్ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే యానిమల్స్ అయితే చాలానే ఉన్నాయి, బాగా స్పెండ్ చేయొచ్చు టైము. మేము ఇది చూసుకొని ఆఫ్టర్నూన్ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అయితే మేము బుకెట్ బింతాంగ్ అనే ఏరియాకి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ జలోన్ అలోర్ అనే స్ట్రీట్లో మొత్తం ఫుడ్డే ఉంటుంది. ఈ కార్నర్ టు కార్నర్ దాకా మనం నడుచుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ఫుడ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మెయిన్లీ మీరు సీ ఫుడ్ లవర్స్ అయితే ఈ ప్లేస్ మీకు బాగా నచ్చుతుంది. కానీ ఈ స్మెల్ అది నచ్చని వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. అండ్ మెయిన్లీ ఇక్కడ ఆక్టోపస్, స్క్విడ్ ఇలాంటివి బాగా దొరుకుతాయి. పోర్క్, ఇంకా మనకు బీఫ్ ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట. ఈ వీడియో కూడా ఫుల్గా మేము ఒక వీడియో అయితే చేసి పెట్టాము ఛానల్లో, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ నైట్ అయ్యే కొద్దీ మనకు క్రౌడ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో మీరు ఫ్యామిలీగా వస్తే తొందరగా వైండ్ అప్ చేయడం బెటర్.
ఇక్కడ నుంచి మేము ఫుడ్ స్ట్రీట్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో పెవేలియన్ అని ఫేమస్ మాల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్ క్రాస్ చేసే టైంలో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కో సైడ్ వెళ్తూ ఉంటారు. చాలా లైవ్లీగా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ అటు సైడ్ వెళ్తే మొత్తం మనకు క్లాస్గా ఉంటాయి అన్నమాట. ఇంతవరకు ఇప్పుడు మాస్గా ఉంటుంది కదా ఫుడ్ స్ట్రీట్ అదంతా. ఇటు సైడ్ మనం చాక్లెట్స్ కానీ అలా షాపింగ్ చేసుకోవడానికి చాలా క్లాస్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ పెవేలియన్ మాల్లో ఫేమస్ బ్రాండ్ ఐటమ్స్ ఉంటాయి మీరు ఒకవేళ షాపింగ్ చేయాలంటే. మేము వెళ్ళిన టైంలో ఇక్కడ వచ్చేసి లైవ్ కన్సర్ట్ జరుగుతూ ఉంది. ఆ కన్సర్ట్ చూసుకొని ఇంకా బుకెట్ బింతాంగ్ MRT స్టేషన్ పట్టేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. దిస్ ఇస్ ద డే 5 ఇన్ మలేషియా. 6th డే మీరు మెలక్కా ఆర్ క్యామ్రూన్ ఐలాండ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండు 1 డేలో వెళ్ళి రావచ్చు అనమాట. బట్ లంకావి సభా అనేది కొంచెం దూరం ఉంటుంది, ఫ్లైట్లోనే వెళ్ళాలి. కపుల్గా హనీమూన్ అలా ప్లాన్ చేసుకుంటే సభా బడ్జెట్ మాల్దీవ్స్ అని చెప్పచ్చు, అంత బాగుంటుంది. 10 డేస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఫైనల్గా ఒక పర్సన్ మలేషియా వెళ్ళి రావడానికి అప్రాక్సిమేట్లీ ఒక 55,000 అవ్వచ్చు, ఇంక్లూడింగ్ రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్స్తో కలిపి. మీరు బడ్జెట్ ప్యాకెట్స్ అయితే ఇంతకన్నా తక్కువ అవ్వచ్చు లేదా ఇంతకన్నా ఎక్కువ బడ్జెట్ అవ్వచ్చు అకార్డింగ్ టు యువర్ ఎక్స్పెన్సెస్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.